దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం పట్టణ ప్రజానీకానికి మరియు ఖమ్మం జిల్లా ప్రజానీకానికి ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 3 రోజుల నుంచి ఖమ్మం పట్టణంలో రద్దీ బాగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నుంచి అనేక మంది వాహనదారులు ఖమ్మం మీదుగా కల్లూరు, విజయవాడ రహదారిలో వెళ్తున్నారు. మరియు పెనుబెల్లి మీదుగా తిరువూరు మీదుగా విజయవాడ కూడా వెళ్తున్నారు. దానివల్ల ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. దీనికి తోడు ఈ మధ్యన 1-2 యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ మంది సీట్ బెల్ట్ ధరించకపోవడం ఒకటి, తర్వాత ఓవర్ స్పీడ్గా పోయి ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. తర్వాత 2-వీలర్ వెహికల్ ఉపయోగించేవారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి అక్కడ మరణాలు జరుగుతున్నాయి. దీని దృష్ట్యా మిమ్మల్ని కోరేది ఏంటంటే 2-వీలర్ యూజ్ చేసేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం. అదేవిధంగా కారులో ప్రయాణించే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడి నుంచి ముందుగా మన ఖమ్మం పట్టణంలో మరి రద్దీ కారణం ఏంటంటే ప్రజలు చాలామంది రోడ్డు మీదనే పార్కింగ్ చేయటం వల్ల ప్రజలకు, ఇతరులకు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. ఎవరు కూడా హైవే రోడ్లో పార్కింగ్ చేయొద్దు, నగరంలో కూడా రోడ్ల పక్కన పార్కింగ్ చేయొద్దని కోరుతున్నాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేసిన ప్రకారం స్పీడ్ డ్రైవ్ పోతూ దాని తర్వాత లైన్ డ్రైవింగ్ పాటించకపోవటం వల్ల యాక్సిడెంట్ జరిగినట్టుగా మేము గమనించాం. దాంతోపాటు సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు ఎక్కువగా సెల్ ఫోన్ డ్రైవింగ్లో కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దీని దృష్ట్యా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే వాహనదారులు సక్రమ పద్ధతిలో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ మీరు వాహనాలు నడపాలని కోరుతున్నాము. అదేవిధంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా మీరు వెనక ముందు వాహనాలని గమనించిన తర్వాతనే రోడ్డు క్రాస్ చేయాలని కోరుతున్నాం. దానితో ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాహనాలలో వెళ్ళేవాళ్ళు నిర్లక్ష్యంగా నడిపినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వాహనాలను నిర్లక్ష్యంగా నడపొద్దని కోరుతున్నాం. తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది 2 వాహనాల మధ్య గుండా ఓవర్టేక్ చేయపోయి కూడా ప్రమాదానికి గురయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని కోరేది ఏంటంటే వాహనదారులు మీరు సక్రమంగా క్షేమంగా మీరు అనుకున్న గమ్యాన్ని చేరాలంటే మీరందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు భద్రత గురించిన అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నాం. ఎక్కడ కూడా వాహనాలు రోడ్లపైన పార్కింగ్ చేసినట్లయితే ఇతరులకు రద్దీ ఏర్పడి వాహనాలు జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా రోడ్డుపైన వాహనాలు పార్క్ చేయవద్దని, కొంచెం నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే మేము ఈ వాహనాలను పార్కింగ్ చేయాలని కోరుతున్నాం. తర్వాత ఈ యొక్క పండగ ఉత్సవాల్లో ఎవరు కూడా ప్రమాదానికి లోనై బాధపడొద్దని, అందరూ కూడా ఈ పండుగ సక్రమంగా జరుపుకోవడానికి మేము గమ్య స్థానాలకి సకాలంలో చేరాలంటే తప్పగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తారని కోరుతున్నాం. ఎక్కడైనా అనివార్య కారణాల వల్ల మీ వాహనం ఆగిపోయినట్లయితే వెంటనే అక్కడ సంబంధిత పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు మెకానికల్ అరేంజ్ చేయడం కానీ, లేకపోతే బ్రేక్ డౌన్ అయితే ఆ వాహనాన్ని తొలగించేందుకు ఒక క్రేన్ కానీ, లేకపోతే వేరే వాహనాల ద్వారా దాన్ని పక్కకు తొలగించి మిగతా వాహనాల వారికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉంది. మరి అందరికి కూడా వాహనదారులందరూ కూడా ఇట్లా పోలీసు వారికి సహకరించి తప్పకుండా మీరు క్షేమంగా మీ గమ్యస్థానం చేరాలని మరియు పండుగను ఘనంగా ఉత్సాహంగా జరుపుకోవాలని మా యొక్క ట్రాఫిక్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.